ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గూడూరులో సమ్మ అజీవా ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ. పిఎస్ఎస్ఎం ధ్యాన భీమఖండం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలంలో ఇంటింట ధ్యాన ప్రచారం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో బల్లెంవారి వీధి రామప్పాడులో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. విశాఖ జిల్లా రెడ్డిపల్లిలోని జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ధ్యాన మహాయజ్ఞం ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ పిఎంసి డైరెక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను, ప్రజలను ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ప్రపంచ శాంతి కోసం ధ్యానమహాయజ్ఞం తిరుపతిలోని వాణి ఆడిటోరియం నందు ఆగస్టు 22 నుంచి 28 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు మాధవరావు గారిని, ఇక్కడ ఉన్న ధ్యానమిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. చలో తిరుపతి, చలో తిరుపతి. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రపంచ శాంతి కోసం ధ్యానమహాయజ్ఞం తిరుపతిలోని వాణి ఆడిటోరియం నందు ఆగస్టు 22 నుంచి 28 వరకు 4 రోజుల పాటు జరిగినది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో గల సీనియర్ శ్రీ బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు నరేంద్ర గారిని, ఇక్కడున్న ధ్యానమిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. చలో తిరుపతి, చలో తిరుపతి. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 69వ సోమవారం వడ్లమూరు, నిరసనమెట్ట, అచ్యుతాపురం, కాలేరు గ్రామాలలో ఇంటింట, స్కూళ్లలో, దేవాలయాల్లో ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, విద్యార్థులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే వడ్లమూరు గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వడ్లమూరి సుబ్బారావు, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నాదయోగి ఫ్లూట్ గణేష్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చౌదరి నాగేశ్వరరావు, రిషి, భారతి, రామారావు, అంగరి చౌదరి గుప్తాలు ధ్యాన ప్రచారంలో పాల్గొన్నారు. మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చారు? మనం సంసిద్ధంలో ఉన్నాం కాబట్టి. ఒక శిష్యుడు సిద్ధమైతే కానీ గురువు సిద్ధించడు. మనం సిద్ధమయ్యాం, గురువు వచ్చాడు మన దగ్గరికి. మనం దేనికోసం అయితే గురువుని మనం ఆశ్రయించామో దాన్ని మనం సిద్ధింప చేసుకుంటున్నామా లేదా? ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. పక్కవాడిని పరీక్ష చేయడం కాదు. ఆయన ధ్యానం చేస్తున్నాడు కానీ ఆయన సరిగ్గా లేడు, అది మనకెందుకు? నువ్వు సరిగ్గా ఉన్నావో చూసుకో ఫస్ట్. ఇది కావాలి. సుబ్బారావు గారు ధ్యానం చేసరికి వెళ్ళదు, మనకేటి పని? మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. దీనికి చాలా అవగాహన కావాలి. విషయాలు తెలిస్తే సుఖం లేదు. స్పిరిచువల్ టాబ్లెట్స్ సహకారంతో చాణిక్య అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో గూడూరులోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న సమ్మ అజీవా ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకి ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రగతి సేవా సంస్థ చైర్మన్ కడివేటి చంద్రశేఖర్ విచ్చేసి కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మ అజీవా ప్రాజెక్టు ఇన్ఛార్జ్ కె దేవరాజు, ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ నాగమణి, మూవ్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ సెక్రటరీ సర్వాణి పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కె దేవరాజు మాట్లాడుతూ అందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించడం బ్రహ్మర్షి పత్రిజీ ఆశయమని, దానికోసం నిర్విరామంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ధ్యానులు పోలమ్మ, వెంకటమ్మ దంపతులు, నాగమణి, హరీష్, మునిరాజు, శివారెడ్డి, దుర్గమయ్య, వందన, శ్రీనివాసులు, ప్రమీలమ్మ దంపతులు పాల్గొన్నారు. ఇక్కడ చాణిక్య అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఒకటి నిర్మాణం చేసుకోవడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం. ఈ ఆఫీసు నుంచి ధ్యానానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, మనిషి జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అంటే ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా
జీవించాలి. ఆ జీవన విధానాన్ని తెలిపేటువంటి ఒకానొక మార్గమే ధ్యాన మార్గం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన విధంగా మనిషి శారీరకంగాను, మానసికంగాను మరియు సాంఘికంగాను ఒక పరిణితి చెందినప్పుడు మాత్రమే ఆ యొక్క మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడు అని ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేస్తుంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్లో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన గొప్ప వరమని, ధ్యానం ద్వారా అనేక మానసిక రుగ్మతులు పటాపంచలవుతాయని తెలిపారు. అలాగే కర్మ సిద్ధాంతం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 50 మంది ధ్యానులు పాల్గొన్నారు. మన మైండ్ రిలీఫ్ కోసం చేస్తాం. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి కదా. ఎక్కడ ఉంటాయంటే మన మైండ్లోనే ఉంటాయి. ఆ మైండ్ రిలీఫ్ కోసం మనం ధ్యానం చేస్తాం. బుక్కులు చదవాలి. బుక్కులు చదివితే కూడా నిద్ర వస్తుంది. నైట్ నిద్ర చాలా మన ఆడవాళ్ళకి ఎన్నెన్నో మానసిక ఒత్తిడి గురుతుంది. అంటే స్త్రీ శక్తే గొప్పది. స్త్రీ ధ్యానం చేస్తే ఆ కుటుంబమే మారిపోతుంది. ఇంట్లో గెలిచి బయట గెలిచాలి. ఊకపోతా పొడుగుపోతా పేర్లు పెట్టుకుంటా అని చాలా మంది ఉన్నారు. అట్లా వద్దు. ఇప్పుడు ఇంట్లో మనల్ని అందరినీ మెరిపించి ముప్పించి చెప్పించి మనం బయటకోవాలి. మేమిద్దరం పోతాం కాబట్టి నడుస్తుంది. ఒకరొకరు పోయినా కూడా గొడవలే. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా విశాఖ జిల్లా రెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్లో విశాఖ పిరమిడ్ సేవాదల్ అడ్వైజర్ పిఎస్ఎన్ మూర్తి, పిరమిడ్ మాస్టర్ ఉప్పాడ దాలయ్య సారథ్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన ప్రక్రియ గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు. అలాగే సంగమం పేరుతో ఆగస్టు 15న వేలాది స్కూళ్లలో విద్యార్థులతో జరుగు సామూహిక ధ్యానంలో పాల్గొనాలని విద్యార్థులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఎర్ర రంగారావు, జగదీశ్వర్, పద్మ, శంకర్రావు, వెంకట్రావు, రాజు, రేణుక, పద్మ, శ్రావణి, 11 మంది ఉపాధ్యాయులు, 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులమైన మేము ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ధ్యానము చేస్తాము. తెల్లవారు లేచినప్పుడు ధ్యానము చేసి దినచర్య ప్రారంభిస్తాము. అన్నము తిన్నా తినకపోయినా పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 16వ రోజు విజయవాడ రూరల్ పరిధిలో బల్లెంబారి వీధి, రామవరప్పాడు పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టత గురించి ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. ఒక్కగానొక్క కోరిక, అహింసాయుత భూమాత సాక్షాత్కారం అంటూ మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నిర్దేశించారు. మరి ఆయన సంకల్పంలో భాగంగా తులసి మేడం గారి ఆధ్వర్యంలో 108 రోజుల పాటు మహాకరుణ అహింసా శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. ఈ 108 రోజుల్లో భాగంగా ఈ రోజు 16వ రోజు మిత్రులారా, మరి విజయవాడ నగరం అంతా తిరుగుతూ చక్కగా శాకాహారం గురించి, ధ్యానం గురించి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ మహాకరుణ అహింసా శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. మనం ప్రతిరోజు పనికి మాలిన ఆలోచనలు వేల సంఖ్యలో చేస్తున్నామని తెలిపారు. ఆలోచనలను నియంత్రించి సరి అయిన ఆలోచనలే చేయాలని సూచించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. 50 పనులు చేస్తే దానికి సంబంధించిన ఒక 10 ఆలోచనలు ఉంటాయి. అంటే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనే ఆలోచనలు ఒక 10 ఉంటాయి. 50 ఆలోచనలు చేసినప్పుడు ఒక్కొక్క ఆలోచనలకు ఒక పని చేయాలన్నప్పుడు 10 ఆలోచనలు వస్తాయి. 50 పనులకి
500 ఆలోచనలు రావాలి. ఒక్క పనికి 10 ఆలోచనలు. 50 పనులు చేస్తున్నావు, 50 × 10 500 ఆలోచనలు రావాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? రోజుకు 40,000 నుండి 80,000 ఆలోచనలు చేస్తున్నాడు. ఎన్ని చేయాలండి? రియల్గా 500 ఆలోచనలు చేయాలి. నీ జీవితంలో నీకు కావాల్సినవి రోజు 500 ఆలోచనలు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దాసం వెంకట ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన చేస్తూ ఉంటే భగవంతుని అనుభూతి చెందుతామని, భగవంతుడు మన లోపలే ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకుంటామన్నారు. శరీరానికి ఆహారము, ఆత్మకి ధ్యానం అవసరమని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత దానం ప్రసాద్ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, గంటా హనుమంతు, వెంకటేశ్వరరావు, లక్ష్మి, తాయారు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మనసులో చెత్త అంతా కూడా పేరుకుపోయి ఉంది. ఎన్నో జన్మల నుంచి ఆ చెత్త అలా పేరుకుపోయి ఉంది. దాన్ని ఎప్పుడు మనం శుభ్రం చేయలేదు. మనం ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేస్తాం. ఇల్లు శుభ్రం చేస్తామా చేయమా? రోజు మరే ఒక రోజు మాట్లాడతామా? మనం కానీ మన మనసుని రోజు శుభ్రం చేసుకుంటామా? రోజు మన మనసుని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఆ దుమ్ము పేరుపోయినట్టు మన మనసులో కూడా చెత్త పేరుపోతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరంకి చెందిన 9 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు 18 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. రావచ్చు, రాకపోవచ్చు, ఈ సంబంధం దొరకచ్చో దొరకపోవచ్చు. నేను అలా కూర్చొని ఉంటే సాధకులందరినీ గమనిస్తూ ఉంటే అనిపిస్తుంది, ఇప్పుడే ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా బాగా ధ్యానంలో కూర్చోవాలి. వీలు దొరికినప్పుడల్లా ధ్యానం కుదరలేదు, భగవన్ నామస్మరణ. మహాయోగులు ఎలా అయ్యారయ్యా? మీరు అంత నిక్షర స్థితికి ఎలా వెళ్ళారు? ఏం త్యాగం చేసుకున్నారు మిమ్మల్ని మీరు? ఎంత మాలాగే పిల్లలు, భార్య, అమ్మ, సమాజం అంతా మీకు ఉన్నారు కదా, ఎంత బాగా ఆదర్శవంతులయ్యారు. మేము కూడా అలా అవ్వాలి. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్లోని పిరమిడ్ మాస్టర్ లావణ్య మోహన్ల నివాసంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిరమిడ్ మాస్టర్ రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ ఓం ప్రకాష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనం ఎప్పుడు సత్యవాక్కులు పలుకుతూ ఉంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని తెలిపారు. ధ్యాన సాధనలో మనకు కావలసిన సమాధానం దొరుకుతుందన్నారు. అలాగే ఆత్మతత్వం గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజేశ్వర్, పిరమిడ్ మాస్టర్లు సునీత, అనురాధలు పాల్గొన్నారు. ఆ వాక్కు మీకు ఎప్పుడైతే సత్యవాక్కు మీరు పలుకుతూ సత్యంగా ఉంటారో అప్పుడు మీరు అన్నది ప్రతిదీ జరుగుతుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువలాగా ఉన్నాయి కదా. ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే మీలో మీరు మనిషి రూపంగా తీసుకున్నప్పుడు స్త్రీ పురుషులు అనేది భేదాలు వస్తాయి. కానీ ఆత్మకి 2 ఉంటాయి. మీరు గుళ్ళో వెళ్తారనుకోండి, జంట నాగులు ఉంటాయా? ఒక రూపం, ఒకటి స్త్రీ రూపం. అంటే ఇలా పింగళ నాడులు, సూర్యచంద్ర నాడులు అంటే మన కళ్ళలో సూర్యుడు చంద్రుడు ఎలా అన్నా ఆయుధం. ఆ 2 సమన్వయం చెందాలి. అదే అర్ధనారీశ్వర తత్వం. వనపర్తి పట్టణం గాంధీ చౌకలోని పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం పాతకోట శివాలయం వారి సారథ్యంలో చక్కగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు విచ్చేసి ధ్యానం, శాకాహారం, ప్రకృతి నియమాల గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో ధ్యానం ఒక భాగం చేసుకోవాలని, ధ్యానంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆయుష్ పెరుగుతుందంటే వాళ్ళు ఎంత ధర్మబద్ధంగా ఒక్క మాట కూడా వాళ్ళు ఎనర్జీని వేస్ట్ చేసుకోరు, అంతా స్టోరేజ్ చేసుకుంటారు. వాళ్ళు శ్వాసను పూర్తిగా తగ్గించుకుంటారు.
మళ్ళీ ఈ శ్వాసలు తగ్గించుకోవాలంటే ప్రాణాయామం అనేటటువంటిది చాలా చాలా ఉపయోగం. మళ్ళీ ఈ ప్రాణాయామం చేసుకొని ధ్యానం చేసుకుంటే మనకు చాలా లాభం ఉంటుందమ్మా. ఒక్క ప్రాణాయామం చేయడానికి 1 నిమిషం పడుతుంది. మనము చూడండి, ప్రాణాయామంలో శ్వాసను మనం 15 సార్లు శ్వాసను తీసుకునే శ్వాసను 1 నిమిషంలో ఏం చేస్తున్నాం అంటే ఒకే శ్వాసను ఏం చేస్తున్నాం అంటే 15 శ్వాసల నుండి 1 శ్వాసను చేస్తున్నాం. సత్యసాయి జిల్లా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు. ధ్యాన మందిరం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు చక్కటి సందేశం ఇచ్చారు. తాను ధ్యాన మార్గంలోకి రాకముందు తన జీవితానికి ఒక అర్థం లేదని, అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవిత అర్థం పరమార్థం తెలిసిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో మన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే గందరగోళ పడతామో మన నిర్ణయం కూడా ఏది కూడా కష్టంగా తీసుకోలేదు. అందుకే ప్రతిరోజు ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా కూడా 100 సార్లు ధ్యానము సజ్జన సాంగత్యం చెప్తాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిండేది ధ్యానము సజ్జన సాంగత్యమే చెప్తాను. లేకపోతే నేను కూడా అంతలాగే జీవించేవాడిని. ఎన్నో తప్పు చేసేవాడు, ఎన్ని తప్పు చేసేవాడు నాకు తెలియదు. అంతకుముందు కూడా జీవించాను, కానీ అర్థం లేదు జీవితానికి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే అర్థము పరమార్థము ఏదో నాకు అర్థమైందిగా, వాస్తవం అర్థమైంది కాబట్టి ధ్యానం చేస్తున్నా. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా హైదరాబాద్లోని బీపీఆర్ విఠల్ ఆడిటోరియంలో పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ రమ్యాలు యూత్ డే వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, జుంబా డ్యాన్స్, అలాగే విజ్డమ్ షేరింగ్, బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్యాత్మిక సందేశాలతో పాటు అనేక కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది యువతీ యువకులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా సామూహిక ధ్యానం చేశారు. అనంతరం ఒకరితో ఒకరు తమ జ్ఞానాన్ని పంచుకున్నారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్యాత్మిక సందేశాలు విని ఎంతో స్ఫూర్తిని పొందారు. ఈ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా ఆడి పాడి సందడి చేశారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.